అటెన్షన్ ప్లీజ్. రాజకీయం వేరు, వ్యాపారం వేరు. కొన్నాళ్ళుగా దేశంలో ఆ రెంటికి మధ్య విభజన రేఖ చెరిగిపోతుంది. పాలు నూనెలా విడివిడిగా ఉండాల్సినవి పాలు నీళ్లలా కలగలిసిపోతున్నాయి. నమ్మశక్యం కావడం లేదా? దేశ ఎన్నికల రంగంలో ధన ప్రవాహం జోరును పరికించండి. మీ ఎన్నో సందేహాలకు అక్కడ సమాధానాలు దొరుకుతాయి. ఏ ప్రజాస్వామ్య దేశానికైనా ఎన్నికలు ప్రాణాధారం. ఏ పార్టీ లేదా కూటమి గద్దెనెక్కి అధికార చక్రం తిప్పాలో ఎన్నికలు నిర్ణయిస్తాయి. విధాన నిర్ణయాలను ఎన్నికలే ప్రభావితం చేస్తాయి. రాజకీయంగాను ఆర్థికంగాను దేశ గతిరీతుల్ని అవి నిర్దేశిస్తాయి. అలాంటి ఎన్నికల్లో రాజకీయాలు, పార్టీల ప్రమేయం, ఉనికి సహజం, అనివార్యం. అలాంటి రాజకీయాలు రంగు మారి గాడి తప్పి వ్యాపారమయం అయిపోతే దేశంలో జరుగుతున్నదే అది. దేశ రాజకీయాల్లో ధన ప్రభావం పెరిగిందనడానికి వేరే రుజువులు అక్కర్లేదు. మహాత్మా గాంధీ, వావిలాల గోపాలకృష్ణయ్య వంటి మహానుభావులు ఇప్పుడు వచ్చి ఎన్నికల్లో పోటీ చేసినా నెగ్గుతారన్న ఆశ, నమ్మకం లేదు. ఎందుకంటే వారిని ఎన్నికల్లో తప్పనిసరిగా గెలిపించగల ఖజానాల దన్ను లేదు. ప్రత్యర్థులపై దుష్ప్రచారం సాగించగల శక్తి సామర్థ్యాలు, కుయుక్తులు కూడా వారికి లేవు. విలువలు, ప్రమాణాలనేవి ఇప్పుడు చల్లని కాసులు. దండిగా సొమ్ములున్నవాడే కింగ్. ఎడాపెడా నోట్లు వెదజల్లి పెట్టుబడులు గుమ్మరించగల సర్వసమర్థుల హుకుమునామాయే ఎన్నికల భారతాన ఇంధనంగా, ఇరుసుగా చలామణి అవుతోంది. 2014 నాటి సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీల సగటు సంపద 14.7 కోట్ల రూపాయలు. అదే 2024 ఎన్నికల నాటికి అది 46.3 కోట్లకు ఎగబాకింది. మధ్యలో 2019లో రమేష్ కుమార్ శర్మ 1108 కోట్ల రూపాయల సంపత్తో అత్యంత సంపన్న అభ్యర్థిగా రికార్డు సృష్టించారు. వాస్తవానికి దేశం నలుమూలల రాజకీయ నాయకుల నల్ల డబ్బు లెక్కలు బయటకు తీస్తే ఆ కుబేరుడికే చుక్కలు కనిపించక మానవు. 2014 ఎన్నికలప్పుడు గెలుపొందిన ఎంపీల్లో 82% కోటీశ్వరులుగా లెక్క తేలారు. 2019 ఎన్నికల నాటికి కరోడ్పతి ఎంపీల సంఖ్య 88% పెరిగింది. మొన్నటి ఎన్నికల్లో 2024 సార్వత్రికానికి వచ్చేసరికి ఆ సంఖ్య 93% ఎగబాకింది. వేరే మాటల్లో ఈ ఏడాది లోక్సభలో అడుగుపెట్టిన ఎంపీల్లో 504 మంది కోటీశ్వరులే. తెరపైన కోటీశ్వరులు, తెర వెనక అపార కుబేరుల ప్రోత్సాహాదరాలు ఇంతగా పెచ్చరెళ్ళడానికి మూలాలు ఎక్కడున్నాయి? 1951-52లో దేశంలో ఎన్నికల పద్దు 10.5 కోట్ల రూపాయలుగా అప్పటి గణాంకాలు సూచిస్తున్నాయి. 2019 నాటికి అది 50,000 కోట్ల రూపాయలకు పెరిగిపోయింది. మొన్నటి ఎన్నికల్లో 2024 సార్వత్రికానికి అది 1,00,000 కోట్ల రూపాయలకు చేరిందని అంచనా. మరోలా చెప్పాలంటే ప్రపంచంలోనే అగ్రరాజ్యమైన అమెరికాలో అధ్యక్ష ఎన్నికల కన్నా ఇండియాలో పార్లమెంటరీ ఎన్నికలు ఖరీదైనవి. ఇవన్నీ అధికారికంగా తేల్చిన గణాంకాలు. పద్దుల్లోకి చేరని ఖర్చుల సంగతి వేరే. ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం ఏడీఆర్ ఇటీవలి హర్యానా ఎన్నికలకు సంబంధించి ఒక మాట చెప్పింది. అక్కడి అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ల ప్రకారం పోటీదారుల్లో 96% కోటీశ్వరులే. కుడి ఎడమలుగా దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా అదే కథ. ప్రపంచవ్యాప్తంగా పేదరికం పెరుగుతోంది, అందులో ఇండియా ప్రాతినిధ్యం గణనీయంగా ఉంది అన్న లెక్కలు వింటూనే ఉన్నాం. నేటికి దారిద్ర్యరేఖ దిగువన కోట్ల మంది భారతీయులు మగ్గుతున్నప్పటికీ ఎన్నికల బరిలో తమ అదృష్టం పరీక్షించుకోగోరే వారిలో అత్యధికులు లక్ష్మీపుత్రులే. పార్టీల లెక్కలు సింపుల్. లేనిపోని ఔదార్యాలకు, పనికిమాలిన గొప్పలకు పోయి అవి ఎవరికి పడితే వారికి టికెట్లు ఇవ్వవు. టికెట్లు ఖరారు చేసే ముందే వారి తాహత ఏమిటో చూస్తాయి. అన్ని రకాలుగాను గెలుపు గుర్రాలుగా పనికొస్తాయని అనుకున్న వాళ్ళకే టికెట్లు ప్రదానం చేస్తాయి. అందులోనూ ప్రచార సరళి మారిపోయింది. రాజు వెడలే రవి తేజములడరగా అన్నట్లు ఊళ్లకు ఊళ్ళు, కాలనీలకు కాలనీలే తరలి వస్తున్నాయా అన్నట్లుగా భ్రమింపజేస్తూ భారీ ర్యాలీలు తీస్తున్నారు. గానా బజానాతో మోతెక్కిస్తున్నారు. పెద్ద పెద్ద హోర్డింగ్లు పెడుతున్నారు. కూడళ్లలో బాణసంచ ధనాదన్ సరే. జనాన్ని పెద్ద ఎత్తున సమీకరించడం అంటే ఎన్నో వ్యయ ప్రయాసాలతో కూడుకున్న పని.
వాటన్నింటినీ భరించి ఎన్నికల ప్రచార ఘట్టం ఒక కొలిక్కి వచ్చేదాకా డబ్బును మంచినీళ్ళలా ఖర్చు పెట్టగల పెద్ద తలకాయలు గట్టి చేతులు కావాలి. అలా సంపన్న వ్యాపార వర్గాలు, ధనబలులు ఎన్నికల సమరాంగణంలో సకల శ్రేణుల్ని మోహరిస్తుండగా రాజకీయం, వ్యాపారం ఒకే నాణ్యానికి రెండు పార్శ్వాలైన పచ్చి నిజం పదే పదే నిర్లజ్జగా రుజువు అవుతుంది. ప్రజాస్వామ్యానికి పరమార్థం ఏమిటో, సేవాభావం అంటే ఏమిటో ఇదివరకటి రాజకీయాలు, ఎన్నికలు సోదాహరణంగా నిరూపించేవి. అదంతా స్వర్ణయుగం. ఇప్పుడు స్వచ్ఛందంగా తరలి వచ్చే కార్యకర్తలు లేరు. బిర్యానీలు, బీరుబుడ్లతో బులిపించి వారిని బారులు తీర్చాల్సిందే. ఓటర్లను సైద్ధాంతిక బలిమితో నెగ్గే దమ్ము, చేవ పార్టీల్లోనూ కనిపించడం లేదు. అందుకనే అలవిమాలిన వాగ్దానాలు, ఉచిత హామీలు, నోట్ల కట్టలతో ఓటర్లను ఆకట్టుకోవడంలో పార్టీలు పోటీ పడుతున్నాయి. పర్యవసానంగా డబ్బు వలన, ప్రలోభాల చేత అయోగ్య నాయకుల కొరకుగా ప్రజాస్వామ్యం నవ్వుల పాలవుతుంది. వ్యాపారం అన్నాక పెట్టుబడుల లెక్కలు, లాభాలపై ప్రత్యేక దృష్టి తప్పదు కదా మరి. గుమ్మరించిన కోట్ల రూపాయల పెట్టుబడులపై అంతకంతా రాబట్టుకోవడానికి విపరీతమైన కక్కుర్తి, పాలనలో అపభ్రంశ ధోరణులు, వాటాల సంస్కృతి ఇవే ఎన్నికైన ప్రజాప్రభుత్వాలు చాలా వరకు కాండం తొలిచే పురుగులవుతున్నాయి. ఆధునిక రాజకీయాల్లో ధనికులు, వ్యాపార శ్రేణుల ప్రాబల్యం మరింతగా పెచ్చరిల్లితే ఎంతటి అనర్థం వాటిల్లుతుందో వేరే చెప్పాలా? ఓటర్లకు చాయిస్ కుదించుకుపోతుంది. ప్రజా ప్రాతినిధ్యంలో నాణ్యత బొత్తిగా కొరవడుతుంది. జనస్వామ్యానికి అంతకన్నా అశుభ సమాచారం ఉండదు. అటెన్షన్ ప్లీజ్. సమర్థ నాయకత్వం, నికార్సైన వ్యూహరచన సామర్థ్యం కలిగిన ప్రభుత్వాలే జాతి ఆత్మగౌరవ కేతనాన్ని అంతెత్తు నిలబెట్టగలుగుతాయి. అందుకోసం ఇక మీదటైనా చౌకబారు, హ్రస్వదృష్టి రాజకీయాలకు మార్గాలు మూసేయాలి. ప్రచార వ్యయ నియంత్రణకు చురుగ్గా చర్యలు చేపట్టాలి. ఎన్నికల సమగ్ర సంస్కరణలు పారదర్శకంగా జరగాలి. ఇది మన ప్రజాస్వామ్య వ్యవస్థ. దీన్ని ప్రపంచానికే ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దేలా, ప్రభుత్వాల్ని ప్రేరేపించేలా బలమైన సంకల్ప దీక్ష ప్రజానీకంలో పురుడు పోసుకోవాలి. ఆ బలమైన ఆకాంక్షే రేపటి నవభారతానికి దిక్సూచి కావాలి. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.